అక్కడున్న ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంత దారుణాలు చేస్తుంటే తన రాష్ట్రంలో తన నియోజకవర్గాలలో జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గాని సీఎం చంద్రబాబు నాయుడు గాని ఎందుకు స్పందించడం లేదు? 37 మంది 37 కుటుంబాలు అక్కడ రోదన చేస్తుంటే ఏడుస్తుంటే వాళ్ళ ఏడుపు మీకు వినిపించడం లేదా? 37 మంది ఇల్లులను అక్కడ కూలగొట్టిర్రు. కనీసం వాళ్ళకు వేరే దగ్గర ఇల్లులు కట్టించో లేకపోతే వేరే దగ్గర స్థలాలు ఇచ్చో మీరు కూలగొట్టలేదు. ఇప్పుడంట త్రిబుల్ కి అంటే ఈ రఘురామ కృష్ణమరాజుకి ఇవి పోరంబోకు స్థలాలు కట్టిన ఇల్లులని ఇప్పుడు గుర్తుకొచ్చినాయి అంట. మరి గత 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఒక్కొక్కరు వాయిస్ అక్కడ చూసినట్టయితే 100 సంవత్సరాలు ఉంటాయి అంటే 4 తరాల నుండి అక్కడనే ఉన్నారంట. ఈ 4 తరాలు పరిపాలన చేసిన వాళ్లకు ఇవి పోరంబోకు స్థలాలుగా కనపడలేదా? సరే, పోరంబోకు స్థలాలుగా కనపడ్డాయి. రఘురామ కృష్ణమరాజు మంచిగా రూల్ ప్రకారంగా వెళ్తున్నారు అనుకుందాం. రూల్ ప్రకారంగా వెళ్తే అక్కడున్న చర్చిలు కావచ్చు, అక్కడున్న ఇల్లులు కావచ్చు కూలగొట్టిన రఘురామ కృష్ణమరాజుకి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ ప్రశ్న అడుగుతా, చూడండి మీరు కూడా. ఒక్కసారి ఈ వీడియో చూడండి. అక్కడికి కొంతమంది క్రిస్టియన్ నాయకులు కూడా వెళ్ళడం జరిగింది, పరామర్శిస్తున్నారు వాళ్ళు. సో ఈ క్రిస్టియన్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే రఘురామ కృష్ణమరాజుకి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యొక్క శివాలయము కనబడడం లేదా? ఎందుకు ఇంత వ్యత్యాసంగా రాజకీయము అక్కడ నడుస్తుంది? ఎందుకు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని స్పందించడం లేదు? దీని